హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్టీ టైమ్స్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల అనగా ఫిబ్రవరి ఆఖరున అయితే మనకు జాగ్రత్తగా అయితే ఉండండి ప్రజలందరూ. ఎందుకంటే మన యొక్క రాష్ట్రానికి సంబంధించి మనకేందంటే ఒక ప్రమాదం అయితే రాబోతుంది. అయితే ఆ ప్రమాదం ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారండి. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా మనకు ఈ ఫిబ్రవరి ఆఖరణ అనగా 25 నుండి 26, 27 ఈ తేదీల్లో అయితే మనకు మరొకసారి ఆ వర్షాలనేది కురవబోతున్నాయి. అయితే ఈ వర్షాలు మనకు అల్పపీడనం కారణంగా అయితే కురుస్తాయని చెప్పేసి మనకు హైదరాబాదు వాతావరణ కేంద్రం నుండి అప్డేట్ అయితే వచ్చింది. అయితే ఈ వర్షాలు అనేవి ముఖ్యంగా మనకి ఏ జిల్లాలో కురవబోతున్నాయంటే, మనకు చెన్నై వైపు నుండి మనకి ఏదైతే అల్పపీడనం ఏర్పడిందో, ఈ అల్పపీడనం ద్వారా మనకేందంటే ఈ ఎఫెక్ట్ అనేది తెలంగాణలో అయితే ఉంటుందని చెప్పేసి మనకైతే చెప్పడం అయితే జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రంలో మనకేందంటే కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల చెదురుమదురు జల్లులు అనేది కురిసే అవకాశం అయితే ఉంది. ఈ వర్షాలతో పాటుగా మనకు ఉరుములు కూడా అయితే ఉండే అవకాశం అయితే ఉంది. ఇక మనకు చల్లటి గాలులు ఇప్పుడే ఆల్మోస్ట్ తెలంగాణ రాష్ట్రంలో చలి అనేది తీవ్రత ఎక్కువ అయితే ఉంది. సో చాలామంది అనుకోవచ్చు, ఇప్పుడు మనకి ఎండింగ్ కదా చలి. సో మనకు చలి తగ్గుతుంది కదా! బట్ ఏందంటే ఎక్కువగా ఉందని చెప్పేసి చాలామందికి ఒక డౌట్ అయితే రావచ్చు. అయినప్పటికీ మనకేందంటే ఇప్పుడు ఎండింగ్ ఉన్నప్పటికీ కూడా మనకేందంటే చలి ఎక్కువ విపరీతంగా పెరుగుతుంది. సో ఇప్పుడు మనకు వర్షాలు కురిస్తే గనక ఈ ఫైనల్‌లో ఏదైతే వర్షాలు కురుస్తాయో, ఈ వర్షాలలో మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వర్షంలో తడిచినా గానీ మీకు ఫర్ ఎగ్జాంపుల్ పిల్లలను కూడా జాగ్రత్తగా అయితే ఉంచుకోవాలి. ఈ వర్షాల్లో మనకేందంటే, ఈ దోమల కారణంగా మనకు బ్యాక్టీరియా ఏర్పడడం, సో దీని ద్వారా మనకు ఇన్ఫెక్షన్స్ రావడం, సో దీని ద్వారా పిల్లలు రోగాల బారిన పడడము, అలాగే మీరు కూడా రోగాల బారిన పడడం అయితే జరుగుతుంది. జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే మనకు ఈ వర్షాలనేవి మనకి నిరంతరంగా అయితే కురవవు కాబట్టి, మనకు 1 ఆర్ 2 3 డేస్‌లో అయితే కురిచి మనకు ఆగిపోతాయి కాబట్టి, మేబీ ఈ వర్షాలనేవి చాలా వరకు డేంజరస్. జాగ్రత్తగా ఉండండి. ఈ వర్షాల్లో మీరు తడవకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఉండండి. ఏదైనా పని ఉంటే, ఎమర్జెన్సీ ఉంటే మీరు ఏదైనా గొడుగు వేసుకొని, లేదంటే గనక రెయిన్ కోట్స్ వేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. సో ఇదండి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.